హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే ఐటెం పానీపూరి. బండి దగ్గర చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు పోటీగా ప్లేట్లు తినేస్తాం. అలాంటి పానీపూరి రెసిపీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం బఠానీ చాట్ పేస్ట్ ని తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ పచ్చి బఠానీలు అయితే వాడుతున్నాను. పచ్చి బఠానీని ముందుగానే ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టిన పచ్చి బఠానీలను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోకి మరింత టేస్టీ కోసం ఒక 2 బంగాళదుంపలను తొక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా 5-6 విజిల్ వచ్చిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసి విజిల్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ మూత తీసేసి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి, లేదా మిక్సీ కేసైనా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఎనిపిన తర్వాతకి మరొకసారి గ్యాస్ మీద ఉంచి మంటని సిమ్ లో ఉంచి తగినంత కారం, రుచికి సరిపడంత ఉప్పు మరియు బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇందులోకి నెక్స్ట్ చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని తగిన నీళ్లు పోసుకొని పల్చగా. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ హీరో అయిన పానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు 2, ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని వాటర్ తో సహా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లా మిక్సీ పట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాతకి దీనిని వడకట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇందులోనే వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు వడకట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లెడ పెట్టి మనం ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాతకి ఇందులోకి తగిన నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోవాలి. తియ్యగా పానీ కావాలంటే ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేయడం లేదు. ఇందులోకి తగినంత ఉప్పు మరియు చాట్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం అవసరం లేదు. ఇలా పలుచగా ఉండాలి. ఫైనల్ గా ఇప్పుడు మనం పూరీలు వేయించుకుందాం. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గ్యాస్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మనకి తగినన్ని పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన అన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పానీపూరి రెడీ. హైజెనిక్ గా చేసుకోవచ్చు, అలాగే ఎన్ని ప్లేట్లైనా తినేయచ్చు. ఇందులోకి తోడా పేస్తాలో భయ లాగా ఆనియన్స్ కూడా ఉండాలి. ఈ వీకెండ్ కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. క్రిస్పీ పూరీలోకి వేడి వేడి బఠానీ చాట్ పెట్టుకొని ఇలా పుదీనా వాటర్ పోసుకొని కొన్ని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. చల్లటి వాతావరణం కదా, సూపర్ ఉంటుంది వేడి వేడిగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.